morning students. Okay, good morning students. Before class we are discussing about the antibiotics. Who are discovered the antibiotics in a penicillin, the Alexander Fleming in 1921. Okay, before class we discuss chesam. Okay, first word the Alexander is a army doctor and gives the work in a laboratory and producer for the 1921 the Alexander Fleming discovered the antibiotics. Okay, antibiotics ni discover చేయడం అనేది జరిగింది. which antibiotic the penicillin అనేటువంటి యాంటీబయాటిక్ ని తను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ఎందువల్ల అతను ఐడెంటిఫై దాన్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో మెనీ పీపుల్స్ ఆర్ వుండ్స్ తెగినటువంటి గాయాలు వరల్డ్ వార్ జరిగినప్పుడు కొన్ని గాయాలు అనేవి జరగడం అనేది జరిగింది. అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది అంటే ఆ వుండ్స్ వల్ల కొంత డిసీజ్ అనేది అటాక్ అయ్యి పర్సన్స్ చనిపోవడం అనేది లార్జ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చనిపోవడం అనేది సోల్జర్స్ అనేవాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అందువల్ల అతను పెన్సిలిన్ డిస్కవర్ చేయడం అనేది జరిగింది 1929లో అతనికి పెన్సిలిన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు అతనికి నోబెల్ ప్రైజ్ గివెన్ ఇన్ 1945లో అతనికి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలాబరేటర్ సుబ్బారావు టెట్రాసైక్లిన్ స్ట్రెప్టోమైసిన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అరిథ్రోమైసిన్ ఇతను ఐడెంటిఫికేషన్ జరిగింది. ఇతను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి పర్సన్ ఎలాబరేటర్ సుబ్బారావు. నెక్స్ట్ వచ్చేది వ్యాక్సిన్స్. ఓకే, వ్యాక్సిన్స్ వచ్చేటప్పటికి ఈ వ్యాక్సిన్స్ వచ్చేటప్పటికి ద డాక్టర్స్ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్ in the form of a tablets, injections and syrups. Okay, doctors prescribe some medicines. Okay, doctor prescribe some medicines. Some are in form of a injections, syrups and tablets. Doctors prescribe some medicines in the form of injections, tablets and syrups and etc. to give a control on diseases, and we are often this is the protected us from the getting the diseases over long period of a time. Okay, long period of a time మనకి ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, అది లాంగ్ టైం వరకు మళ్ళీ మనల్ని అటాక్ చేయకుండా ఉండే విధంగా మనం ఏం చేయాలి, ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉంటాం. Okay, doctor prescribes some medicines in the form of injections, tablets, syrups, etc. to form a long period. And how to in below 5 years persons you are added for the polio drops. Below 5 years persons 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏం చేస్తూ ఉంటాం, మనము పోలియో డ్రాప్స్ అనేవి వేయిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్ ఓన్లీ ఫ్రీ సొసైటీ ఫ్రీ ప్రాసెస్ ఫర్ ద పోలియో డ్రాప్స్. పోలియో డ్రాప్స్ అనేవి మనం మనీ ఇచ్చి వేయించుకుంటామా, లేదు ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి దాని కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ద డాక్టర్ జోనాస్ స్లాక్. ఈ జోనాస్ స్లాక్ అనే అతడు discovered the polio vaccine in 1952. అయితే ఇతను జోనాస్ స్లాక్ అనే అతను డిస్కవర్ ద పోలియో వ్యాక్సిన్ ఇన్ 1952. ఇతను ఏం చేశాడమ్మా అంటే 1952లో మనకి జోనాస్ స్లాక్ అనే అతను డాక్టర్ జోనాస్ స్లాక్ అనే అతను పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఎప్పుడు when did you identify when or discover the vaccine in 1952లో ఈ జోనాస్ స్లాక్ అనే అతను మనకి డిస్కవర్ ద పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరమ్మా అంటే జోనాస్ స్లాక్. అండ్ he wanted to distribute the freely to everyone. అయితే అతను డిస్కవర్ చేసినటువంటి ఈ పోలియో వ్యాక్సిన్ ప్రతి పర్సన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. ఎవ్రీవన్ ఈజ్ ఫ్రీలీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద ఎవ్రీ వన్ ఆఫ్ ద పర్సన్స్. ప్రతి పర్సన్ కూడా ఏం చేయాలంట, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసారంట.
అంటే డాక్టర్ జోనాస్ లాక్ డిస్కవర్డ్ ద వ్యాక్సిన్ ఫర్ పోలియో ఇన్ 1952. He discovered the vaccine for the 1952 in polio. The vaccine is discovered in the polio in 1952. 1952లో అతను జోనాస్ లాక్ అనే అతను మనకి పోలియోకి వ్యాక్సిన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫ్రీ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ద ఎవ్రీ వన్ ఆఫ్ ద పర్సన్స్. ప్రతి పర్సన్స్ కూడా ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది, వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి షో నెవర్ పేటెంటెడ్ ఇన్ దిస్ పోలియో వ్యాక్సిన్. డాక్టర్ ఆల్బర్ట్ సావిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డాక్టర్ ఆల్బర్ట్ సావిన్. ఆల్బర్ట్ సావిన్. ఈ ఆల్బర్ట్ సావిన్ అనే అతను మనకి పోలియోకి వ్యాక్సిన్, ఓరల్ వ్యాక్సిన్ ఐడెంటిఫై చేశాడు. ఓరల్ వ్యాక్సిన్. The Albert Sabin discovered the oral vaccine in 1957. Which year? 1957. Okay, there are 2 points we need to పెట్టుకోవాలి. The polio vaccine. Who are discovered the polio vaccine అనగానే ఆల్బర్ట్ సావిన్ రైట్ చేయకూడదు, మనం రాంగ్. ఆల్బర్ట్ సావిన్ ఏమో ఓరల్ వ్యాక్సిన్. ఓరల్ వ్యాక్సిన్ అంటే ఇప్పుడు మన పిల్లలకి వేస్తున్నారే పోలియో డ్రాప్స్ వేస్తున్నారు, అది ఓరల్ వ్యాక్సిన్. ఓరల్ అంటే మామూలు నోటి ద్వారా మింగేటువంటి, వ్యాక్సిన్ అంటే చేతికి వేయించే టీకా. కాబట్టి హూ ఆర్ డిస్కవర్డ్ ద వ్యాక్సిన్ ఫర్ పోలియో అంటేనేమో జోనాస్ లాక్ రైట్ చేయాలి. హూ ఆర్ డిస్కవర్డ్ ద ఓరల్ వ్యాక్సిన్ ఫర్ పోలియో అని అడిగినప్పుడు ఆల్బర్ట్ సావిన్ అని బుక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో. దిస్ ఎగ్జామ్ ఆల్సో, దిస్ బిట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ దట్ ఇన్ ఏ before examination also. Dr. Albert Sabin oral vaccine for the polio ki, the Albert Sabin polio ki oral vaccine identify చేయడం జరిగింది in 1957. Okay, this is the oral vaccine for polio in whenever the disease causing microorganisms, whenever the disease causing microorganisms in our body protect when our body protected that some defenders and fight against that the bodies, that is also called the antibodies. What is the antibodies? Antibodies and ila cheppochu whenever the disease causing microorganisms to our body to protect us. Whenever the disease causing microorganisms enter our body to protect us, protects the body produced the some defenders and fight against them. These are called the antibodies. Antibodies అనగానే మనకి antibodies. Antibodies అనగానే whenever diseases causing microorganisms, whenever diseases causing microorganisms, whenever diseases causing microorganisms in our body, whenever diseases causing microorganisms in our body to protect the body, the body protects some defenders and fight against them. These are called antibodies. Okay, what is the antibodies? Whenever diseases causing microorganisms, whenever diseases are our body loki attack avachchu, our body protect that some defenders and fight against them. What they ఏం చేస్తూ ఉంటాయి, ఫైట్ చేస్తూ ఉంటాయి యాంటీబాడీస్.
ఫైట్ చేస్తూ ఉంటాయి. దీస్ బాడీస్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ యాంటీబాడీస్. వాటిని ఏమనిపిస్తారు? యాంటీబాడీస్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. వెనెవర్ ద డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ enter our body, the body produce some dependence and fight against them. These are called as a antibodies. Okay, the weakened diseases causing microorganisms which are injected by our body are called as a vaccine. Weakened diseases causing microorganisms which are injected to our body is called as a vaccine. Vaccine means, what is the vaccine? Vaccine. ఈ వ్యాక్సిన్ కనుక చూసినట్లయితే వ్యాక్సిన్ కనుక మరి అబ్జర్వ్ చేసినట్లయితే వ్యాక్సిన్ కనుక weaken in our body, weaken causing microorganisms, weaken diseases causing microorganisms, weaken diseases causing microorganisms which are injected to our body. Okay, weaken causing microorganisms which injected to in our body is called as a vaccines. Vaccine అనగానే weaken causing microorganisms, మన బాడీలో వీక్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ which injected to our body. మనం ఏం చేస్తాం? వీకెండ్ అయినటువంటి మనకి ఏదైనా డిసీజెస్ అటాక్ అయింది, వీకెండ్ డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం, ఏదైతే ఒక డిసీజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయింది మైక్రో ఆర్గానిజం, దాన్ని కిల్ చేయడానికి ఏం చేస్తాం? అదే టైప్ ఆఫ్ ఇంజెక్టెడ్ టు ద మైక్రో ఆర్గానిజం, అదే టైప్లో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనం దానికి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేయడానికి మనం ఏమైనా పిలుచుకోవచ్చు దాన్ని అంటే వ్యాక్సిన్ కింద పిలుచుకోవచ్చు. ఓకే, వ్యాక్సిన్ అనగానే వీకెండ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ which injected to in our body is called as a vaccine. Okay, antibodies, vaccine. You understand? Okay, next one. Okay, next one వచ్చేటప్పటికి the polio which prevents the polio in children. Polio vaccine is given in form of a oral drops which prevents the polio in children. Okay, polio vaccine are discovered the Albert Sabin and oral vaccine వచ్చేటప్పటికి Albert Sabin discovered చేసింది. అసలు పోలియో వ్యాక్సిన్ ఐడెంటిఫికేషన్ చేసిందేమో జోనాస్ లాక్, బట్ ఓరల్ వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్స్ వచ్చేటప్పటికి who are discovered that one Albert Sabin. And while many other vaccines injected to prevent the diseases like a smallpox, అలాగే చికెన్ పాక్స్ అండ్ హెపటైటిస్, ట్యూబర్క్లోసిస్, అయితే మెనీ అదర్ డిసీజెస్, ఇంకా మెనీ అదర్ డిసీజెస్ కూడా వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాటిలో వచ్చేటివి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, హెపటైటిస్, ట్యూబర్క్లోసిస్. ఇదంతా కూడా మనకి ఈ వ్యాక్సిన్స్ అనేవి వీటన్నిటి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. చికెన్ పాక్స్ అవ్వచ్చు, లేకపోతే స్మాల్ పాక్స్ అవ్వచ్చు, హెపటైటిస్ అవ్వచ్చు, లేదా ట్యూబర్క్లోసిస్, వీటన్నిటి కూడా మనకి వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే 7 సైంటిస్ట్ వరకు 300 ఇయర్స్ అగోనే మనకి ఈ సైంటిస్టులు స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ట్రై చేయడం అనేది జరిగింది. ఇన్ 18th century అంటే 18th centuryలో మనకి the most remarkable such a experiment that is conducted by Dr. Edward Jenner. Dr. Edward Jenner 1796 that gave the first vaccine against diseases causing humans. Nowadays vaccines are
large scale microorganisms protecting human and animals and also. ఓకే, ఈ లార్జ్ నెంబర్ టుడే నవేడేస్ వచ్చేటప్పటికి ఇప్పటి రోజుల్లో చాలా రకాలైనటువంటి వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, అర్థమైందమ్మా? యానిమల్స్ అండ్ హ్యూమన్స్కి లార్జ్ నెంబర్ ఆఫ్ nowadays the vaccines are released in so many, but humans and animals కి హ్యూమన్స్ కి రకరకాల వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. కాకపోతే 300 years అగోనే దాని గురించి బాగా కృషి చేసి తర్వాత 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను మనకి కొన్ని ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటికి visit nearby PHC and collecting information about the vaccination given to the 15 years children. Okay, PHC means primary health centers. PHC అనగానే PHC అంటే ఏందో అని ఎవరు అనుకోకూడదు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కదా, మనకి ఆశా వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, నర్సు ఆశా వర్కర్స్ ఉంటారు కదా, వీళ్ళు ప్రైమరీ హెల్త్ సెంటర్స్. PHC మీన్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ 15 years బిలో ఉన్న వాళ్ళకి పిలిచి వ్యాక్సిన్ అనేది వేయడం అనేది జరుగుతుంది. 15 years బిలో ఉన్నటువంటి పర్సన్స్ని పిలిచి వాళ్ళకి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అనేది ఏ టైంలో ఏమి ఇవ్వాలి, 3 yearsకి ఇవ్వాలి, 4 years, 5, 6, 7, 10, 11, 12 అట్లా ఏ ఇయర్కి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అన్ని కూడా వాళ్ళు ఇవ్వడం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ద మీడియా డాక్టర్ అండ్ హెల్త్ వర్కర్స్ అండ్ యాజ్ టైప్ ఆఫ్ ఎ వ్యాక్సిన్ దేర్. ఓకే, వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్. వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ వచ్చేటప్పటికి వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ వచ్చేటప్పుడు who are is called Louis Pasteur. ఓకే, వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ దేనివల్ల వస్తుంది? డాగ్ బైట్. దేనివల్ల వస్తామా? డాగ్ బైట్. చూడండి, వ్యాక్సిన్ ఫర్ ర్యాబీస్ వచ్చేటప్పటికి ర్యాబీస్కి వ్యాక్సిన్ కనుక్కున్నది ఎవరు అంటే లూయిస్ ప్యాస్చర్. లూయిస్ ప్యాస్చర్ వచ్చేటప్పటికి ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కూడా ఉంది, అతను గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్యాస్చరైజేషన్ని ఐడెంటిఫికేషన్ చేశాడు. వాట్ ఇస్ ద ప్యాస్చరైజేషన్? ప్యాస్చరైజేషన్ అంటే ఏంటి? మిల్క్ ఈజ్ హీటెడ్ టు ద 30 degree to 72 degree Celsius వద్ద 15 minutes వరకు ఏం చేయాలి? వాటిని హీట్ చేసి మళ్ళీ 0 degrees వద్ద చల్లబరచడాన్ని ప్యాస్చరైజేషన్ అంటారు. ప్యాస్చరైజేషన్ అంటే 30 to 72 degree Celsius వద్ద బాగా హీట్ చేస్తారు. మిల్క్ని హీట్ చేసి మళ్ళీ వాటిని 0 degree Celsius దగ్గరికి చల్లబరచడాన్ని ప్యాస్చరైజేషన్ అంటారు. దానిలో ఉన్నటువంటి ఈ ప్యాస్చరైజేషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే దానిలో ఎలాంటి ఆర్గానిజమ్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ అవన్నీ కనుక ఉంటే కనుక వాటిని నాశనం చేయడానికి మనం మిల్క్ని ఫస్ట్ 30 to 72 degrees దగ్గర హీట్ చేసి మళ్ళీ వాటిని 0 degree Celsius వద్ద కూల్ చేయడాన్ని ప్యాస్చరైజేషన్ అంటారు. అయితే ఈ లూయిస్ ప్యాస్చర్ అనే అతను మనకి ర్యాబీస్కి వ్యాక్సిన్ ఐడెంటిఫికేషన్ చేశాడు. ర్యాబీస్ అనేటువంటి డిసీజ్ అనేది ఎందువల్ల వస్తుంది? డాగ్ బైట్. కుక్క కరిచినప్పుడు ఆ వ్యాక్సిన్ ఏమవుతుందంటే మనం సరైనటువంటి మెడిసిన్స్ అలాంటివి తీసుకోకుండా కనుకుంటే ఆటోమేటిక్గా ర్యాబీస్ అనేటువంటి డిసీజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ డిసీజ్ని ఆ ర్యాబీస్కి ఆ వ్యాధి అనేది రాకుండా వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరమ్మా అంటే లూయిస్ ప్యాస్చర్. ఈ లూయిస్ ప్యాస్చర్ మనకి ప్యాస్చరైజేషన్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, డాగ్ బైట్ వల్ల రావడం జరుగుతుంది. డాగ్ బైట్ ఓన్లీ ద డాగ్ ఆల్సో హ్యావ్ ఏ స్మాల్ ఇన్ఫెక్షన్, సేమ్ ఇన్ఫెక్షన్. అయితే అదే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఆ డాగ్ కూడా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ set up a medical practices in country or in village which saved mankind of eradicating some diseases after the discovery of the vaccine. ఓకే, ఈ ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను ఆ వర్క్స్ చేసేటప్పుడు ఆ వ్యాక్సిన్స్ సంబంధించి వర్క్స్ చేసేటప్పుడు సో మెనీ స్ట్రగుల్స్ ఫర్ దట్ వన్, ఎన్నో స్ట్రగుల్స్ అనేవి అతను ఫేస్ చేయడం అనేది జరిగింది. అలా ఫేస్ చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఎలాంటి హెల్ప్ చేయకుండా ఉండి వాళ్ళు ఎవరు హెల్ప్ చేయకుండా మనకి ఇచ్చేయడం అనేది జరిగింది. They kindly observed man-made of the developed cowpox serious diseases do not develop to the on the time. అతను ఆ వ్యాక్సిన్ కనుగొనే ముందు cowpox అనేటువంటి ఒక డిసీజ్ అనేది రావడం అనేది
డిసీజ్ ఆఫ్ ద కౌ ఫాక్స్. తర్వాత దీనికి స్మాల్ ఫాక్స్ అనేటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. దో దే డెవలపింగ్ ఇమ్యూనిటీ విచ్ ఇస్ ప్రొవైడింగ్ స్మాల్ ఫాక్స్ వెరీ డేంజరస్ డిసీజెస్ విప్పింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దోస్ డేస్. ఆ రోజుల్లో ఈ స్మాల్ ఫాక్స్ గురై చాలామంది పీపుల్స్ అనేవాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు ద 1796 Jenner took the fluid from a cow fox firstly and a dairy mice hand and to incubated areas of old boy with his parents' permission. అక్కడ అతను ఎడ్వర్డ్ జెన్నర్ అని అతను 1796లో వచ్చినప్పటికీ అతను ఆ కౌ ఫాక్స్ సంబంధించినటువంటి ఒక వ్యాక్సిన్ని ఆ 8 years old బాయ్కి ఇంజెక్ట్ చేయడం అనేది జరిగిందండి వాళ్ళ పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకొని. 6 weeks later he exposed the boy small pox and body did not develop symptoms of the small pox. అయితే ఆ కౌ ఫాక్స్ నుంచి స్మాల్ పాక్స్ సింటమ్స్ అనేవి వచ్చాయి. కానీ అతను కౌ ఫాక్స్ ఇంజెక్షన్ కనుక దానికి చేసినప్పుడు ఆ 6 weeks తర్వాత అతనికి ఆ రిజల్ట్ ఆ స్మాల్ పాక్స్ డెవలప్మెంట్ అనేది లేకుండా జరగడం అనేది జరిగిందన్న. అండ్ invention of smallpox vaccine saved millions of people from the deadly diseases. అయితే అతను ఆ స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగొన్నాక మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని అతను సేవ్ చనిపోకుండా ఆపగలగడం అనేది జరిగింది. హూ ఆర్ డిస్కవర్ ద స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఇన్ 1796 ద ఎడ్వర్డ్ జెన్నర్. ఎవరమ్మా ఐడెంటిఫికేషన్ చేసింది? ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను మనకి ఈ స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. ద వర్డ్ వ్యాక్సిన్ కమ్స్ ఫ్రమ్ వేకా మీన్స్ cow. The word vaccine comes from Veka means cow. Veka means cow. The vaccine comes from Veka means the word vaccine comes from Veka means cows. Soil microorganisms in soil fertility. In atmosphere have how many percent of nitrogen are present? 78% of nitrogen are present. Okay. ఓకే నైట్రోజన్ కంటెంట్ ఎంత ఉంటుంది అట్మాస్ఫియర్లో? 78%. నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ ప్రజెంట్ ఇట్ ఈస్ 78% ఆఫ్ ప్రజెంట్. అండ్ ఆక్సిజన్ కంటెంట్ 21% అండ్ కార్బన్ డైఆక్సైడ్ 0.003%. రిమైనింగ్ హీలియం, నియాన్, అదర్ gases are present. Okay, nitrogen content in atmosphere have 78% of nitrogen are present, but nitrogen content is 78. But the nitrogen is gas plant need to mainly for synthesizing proteins. I think plants daily synthesize చేస్తాయి for proteins synthesize మనకి plants అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. The plants need to mainly for synthesizing proteins, but they cannot make the form of atmosphere directly. అయితే ఇవి అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకోగలుగుతాయా అంటే తీసుకోలేవు. బికాజ్ ద సమ్ అవి రూట్స్ యొక్క లెగ్యుమినేసీ ప్లాంట్స్ యొక్క రూట్స్లో వచ్చేటప్పుడు మనకి లెగ్యుమినేసీ సంబంధించిన ప్లాంట్స్ యొక్క రూట్స్లో వచ్చేటప్పటికి రైజోబియం బ్యాక్టీరియా అని, అనాలినా, నాస్టాక్, అస్టోబ్యాక్టర్ ఇలాంటివన్నీ కూడా బ్యాక్టీరియాస్. ఈ బ్యాక్టీరియాస్ అనేవి రూట్స్ యొక్క రూట్ నోడల్స్ మీద ఉండడం జరుగుతుంది. ఓకే, రూట్స్ యొక్క అంటే అవి డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ అయితే ప్లాంట్స్ ఉండదు. అయితే చూడండి ఇలా రూట్స్ ఉంటాయి కదా మనకి ప్లాంట్స్ యొక్క రూట్స్. లెగ్యుమినేసీ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకి చిక్కుడు ప్లాంట్స్ ఉంటాయి కదా, చిక్కుడు ప్లాంట్స్ యొక్క రూట్స్ కానీ లేదా గ్రౌండ్నట్స్ అంటే వేరుశనగకాయ యొక్క రూట్స్, ప్లాంట్స్ యొక్క రూట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, గ్రౌండ్నట్స్ యొక్క రూట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రూట్స్ యొక్క వేళ్ళ పైన చిన్న చిన్న డాట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ డాట్స్ని ఏంటంటే రూట్లెట్స్ అంటారు. ఏమంటారమ్మా? రూట్లెట్స్ అంటారు. ఈ రూట్లెట్స్ ద్వారా ఏమవుతుందంటే అవి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ రూట్లెట్స్ ద్వారా ఏమవుతుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది ప్లాంట్ జరుగుతుంది. డైరెక్ట్లీ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ మైక్రోఆర్గానిజమ్స్ లైక్ రైజోబియం, నాస్టాక్, అనాబినా, అస్టోబ్యాక్టర్ ఇవన్నీ కూడా ఏమంటే వీటి యొక్క రూట్స్ యొక్క నోడల్స్లో వచ్చేటప్పటికి నోడల్స్ అంటారు. వీటిని రూట్ నోడల్స్, రూట్లెట్స్ ఆర్ రూట్ నోడల్స్. రూట్ నోడల్స్ అంటే రూట్స్ యొక్క కణుకులు.
ఈ రూట్ నోడల్స్ మీద మనకి రైజోబియం బ్యాక్టీరియా, అరిస్టోబాక్టర్ బ్యాక్టీరియా, అనాబియా, నాస్టాక్ అనేటువంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి బ్యాక్టీరియాస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. వాటి ద్వారా ఏమవుతాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దే కెనాట్ అబ్జర్వ్ ఫర్ ద అట్మాస్ఫియర్ నైట్రోజన్, బట్ వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద ఓన్లీ bacteria, rhizobium bacteria. Which type of bacteria? Rhizobium, Nostoc, Azotobacter, Azolla. This type of bacteria ద్వారా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని రూట్ నోడల్స్ ద్వారా అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ క్వశ్చన్స్. టుడే గివెన్ హోంవర్క్ మా what are the antibodies and what are the vaccines. Okay, these two questions prepared. Okay, thank you.